వెరీ టేస్టీ పరాటా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే మన కిచెన్లో సూపర్ సాఫ్ట్ అండ్ టేస్టీ పరాటా చేసేద్దాం. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో హోటల్ స్టైల్ టేస్ట్ వస్తుంది. ఇక చేద్దామా ప్రాసెస్. ఒక బౌల్ తీసుకొని ఒక చిన్న బౌల్ వాటర్ తీసేసుకోవాలి. అయ్యాక ఒక టీ స్పూన్ షుగర్ తీసుకోవాలి. ఇందులోకి షుగర్ కరిగేదాకా కలుపుకోవాలి. తర్వాత మైదా పిండి తీసుకోవాలి. ఒక కప్ కొంచెం కొంచెం తీసుకోవాలి, ఒకేసారి బాగా వేయకూడదు లూజ్. అందుకే ఇప్పుడు పిండి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ అనేది హీట్ ఉన్నాయి కదా, ఇప్పుడు కొంచెం స్పూన్తో కలిపేసుకుంటూ పిండి కొంచెం లూజ్ అయితే కొంచెం పిండి వేస్తూ కలిపేసుకోవాలి. పిండి అనేది ఎంత బాగా కలుపుకుంటామో పరాటా అనేది అంత మంచిగా వస్తుంది. నాకు ఇక్కడ పిండి అనేది లూజ్ అయింది కాబట్టి ఇంకా కొంచెం పిండి వేసి కలుపుతున్నాను. ఈ పరాటా అనేది మైదా పిండితోనే బాగుంటుంది. మైదా పిండి హెల్త్కి అంత మంచిది కాదు అనుకుంటారు కదా, అప్పుడప్పుడు తింటే ఏం పర్వాలేదు. రెగ్యులర్గా తినకుండా అప్పుడప్పుడు తింటే ఏం కాదు, అప్పుడప్పుడు తినొచ్చు. పిండి అనేది బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలాగైతేనే పరాటా అనేది బాగుంటుంది, సాఫ్ట్గా టేస్టీగా వస్తుంది. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి, మీ రుచికి సరిపడా. సాల్ట్ లేకపోతే బాగోదు. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒకసారి పిండిని బాగా కలిపేసుకోండి. ఇలా పిండి బాగా కలుపుకొని ఒక ముద్దలా చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి. ఒకసారి ఆయిల్ అప్లై చేసేసి బాగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వాలి. పిండి అనేది మంచి సాఫ్ట్గా అవుతుంది, బాగుంటుంది. ఆఫ్టర్ 30 minutes ఒక 2 minutes నీట్ చేసేసుకోవాలి మంచి సాఫ్ట్గా రావడానికి. ఇప్పుడు పిండి ముద్దను ఈ విధంగా చేసేయాలి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు చిన్న చిన్న ఉండలా చేసేసుకోవాలి, క్రాక్స్ ఏం లేకుండా గుండ్రగా చేసేసుకోవాలి ఇప్పుడు ముద్దను. ఇప్పుడు ఐదుటిని ఇలా పెట్టేసుకొని పక్క పెట్టాలి. ఒక పిండి ముద్దను తీసుకొని చపాతీలా రోల్ చేసేసుకోవాలి. పిండి ఎక్కువ అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఆయిల్ అనేది అప్లై చేస్తాం కదా. మైదా పిండి తొందరగా సాగుతుంది, కొంచెం దగ్గరికి వస్తూ ఉంటుంది కదా. ఇలా తిప్పుతూ చేసేసుకుంటే కొంచెం దగ్గరికి అనేది రాదు. ఇలా చపాతీలా చేసుకున్న తర్వాత స్పూన్తో కానీ లేదంటే నైఫ్తో కానీ ఇలా లైన్స్లా పెట్టేసుకోవాలి. ఇలా గట్ల పెట్టేసుకుంటే సరిపోతుంది. లేయర్స్గా చేసేసుకోవచ్చు ఇలా. ఇప్పుడు ఈ చపాతీపై కొంచెం ఆయిల్ బ్రష్తో కొంచెం ఆయిల్ అప్లై చేస్తూ పొడి పిండి వేసేసుకోవాలి. ఇలా అయితేనే రోలింగ్ అనేది మంచిగా వస్తుంది. ఇప్పుడు స్లోగా వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేసేసుకోవాలి, అస్సలు ఫాస్ట్గా చేసేసుకోకూడదు. ఈ విధంగా రోల్ చేసేసుకోవాలి, చాలా నెమ్మదిగా చేసేసుకోవాలి. మరి ఫాస్ట్గా అంటే లేయర్లా రాదు అది.
ఇప్పుడు ఈ విధంగా చేసేసుకోవాలి. స్లోగా రోల్ చేసేసుకోవాలి ఆ పొరలన్నింటిని. వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసేయాలి. ఇప్పుడు నెమ్మదిగా వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేసేసుకోవాలి. స్లోగా రోల్ చేసేసుకోవాలి. ఫాస్ట్గా చేయకూడదు, పొరలు అనేది సరిగ్గా రాదు. ఇప్పుడు కొంచెం పొడి పిండి అప్లై చేస్తూ నెమ్మదిగా రోల్ చేసేసుకోవాలి. ఫాస్ట్గా చేస్తే సరిగ్గా రాదు పరాటా అనేది. ఈ విధంగా చేసేసుకోవాలి. 1/2 ఇంచ్ మందంలో ఉండాలి, మరీ పలుచగా ఉండకూడదు. పలుచగా ఉంటే బాగోదు. పరాటా అంటే మందంగా ఉంటేనే బాగుంటుంది. నెమ్మదిగా రోల్ చేసేసుకోవాలి. ఇలా పరాటా చేసుకున్న తర్వాత పిండి అనేది కొంచెం దులిపేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలాగే అన్ని పరాటాలు చేసేసుకోవాలి. స్టవ్ పైన పెనం పెట్టేసుకొని పెనం అనేది హీట్ అయ్యాక పరాటా కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి, మరి హై ఫ్లేమ్లో వద్దు. కొంచెం ఇలా బబుల్స్ వచ్చాక ఆయిల్ అప్లై చేస్తూ బాగా కాల్చుకోవాలి 2 వైపులా. ఒకటి చూపిస్తాను. పరాటా టేస్టీ పరాటా అనేది రెడీ అయిపోయింది. ఈ పన్నీర్ కర్రీతో పరాటా అనేది చాలా సూపర్గా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.